If I commit sin after I am born again, what will happen to me? మారు మనసు పొందిన తర్వాత కూడా పాపము చేస్తే ఏమవుతుంది నాకు? Will I commit sin? నేను అసలు పాపము చేస్తానా? 100%. 100% చేస్తాం. Many times. చాలాసార్లు చేస్తాం. See, what does it mean? దాని అర్థం ఏమిటి? That is not a license to commit sin. పాపం చేయొచ్చులే అనే దానికి లైసెన్స్ లాంటి. Always remember one thing. ఇప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకో. As long as you are in this sinful body, ఈ పాపభూయిష్టమైన ఈ శరీరంలో ఉన్నంత కాలం, as long as you are living in the slippery world, ఈ లోకంలో ఇది వాలుగా ఉంటుంది, జారిపోతా ఉంటుంది ఈ లోకంలో ఉన్నంత though you want very carefully, though you want to walk very carefully, you may stumble and you may fall. నువ్వు జాగ్రత్తగా నడవాలని ఎంత ప్రయత్నించినా తొట్రుపాటు పడిపోయా. And as long as the subtle enemy Satan is there, who is enemy to your souls, మన బద్ధ శత్రువు అయిన సాతానుడు ఉన్నంత వరకు, ప్రాణములకు సాతానుడు అయిన వాడు ఉన్నంత వరకు very difficult to lead an unfallen life. పడిపోకుండా ఉండే జీవితం జీవించడం అనేది చాలా కష్టం. So after we are born again, will you fall? మరి తిరిగి జన్మించిన తర్వాత అసలు పడిపోతామా? And secondly, రెండవది, if we fall, ఒకవేళ పడిపోతే, because 100% we can tell that every one of us have fallen, isn't it? 100% ప్రతి ఒక్కరు పడిపోతారు. If anybody is telling that I have not fallen, now you are falling, because it is a lie. మారు మనసు పొందిన తర్వాత నేను ఒక్కసారి కూడా పడిపోలేదు అని నువ్వు చెప్తున్నావు అనుకో, ఇదిగో ఇప్పుడే పడిపోతున్నావు, అబద్ధం చెప్తున్నావు, Isn't it? కదా? So people like Abraham, people like Noah, who walked with God, who talked with God, they have fallen. అబ్రహాము లాంటి వారు, నోవా లాంటి వారు దేవునితో మాట్లాడి దేవునితో నడిచిన వాళ్ళు పడిపోయారు. Yes, they are great people. గొప్పవాళ్ళు. Yeah, we cannot compare ourselves with them. మనం వారితో పోల్చుకోలేము. So if we fall and confess, okay, because you are a believer, you will not continue in sin, but you will confess it. కాబట్టి మనం పడిపోయి మరలా మనం ఒప్పుకున్నాము. ఎందుకంటే విశ్వాసి అయిన వాడు పడిపోయినప్పుడు పడిపోయిన స్థితిలోనే కొనసాగడానికి ఇష్టం ఉండదు, కాబట్టి ఒప్పుకుంటాం. And what will happen? How God will treat it? అప్పుడు ఏం జరుగుతుంది? దీనిని దేవుడు ఎట్లా వ్యవహరిస్తాడు? This is a question generally asked by many young people. ఇది చాలా మంది యవనస్తులైన వారు అడిగిన ప్రశ్న. Because the attractions of the world, as I told in the morning, there are too many when we compare with our days. ఉదయకాలం నేను చెప్పినట్లుగా ఇప్పుడు ప్రస్తుతము లోకంలో ఉన్న ఆకర్షణలు మేము యవనంగా ఆ దినాల్లోతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆకర్షణలు. Now the question is, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, why there will be a tug in the life of a believer? ఒక విశ్వాసి జీవితంలో పోరాటం అనేది ఎందుకు వస్తుంది? The day when you are born again, నీవు తిరిగి జన్మించిన దినాన God has not removed the old principle operating in your life, but He will give you a new principle. నీ జీవితంలో ఈ పాత జీవితానికి ఏదైతే ఏలుబడి చేస్తున్నా నియమాన్ని అది తీసివేయలేదు, కొత్త నియమం అయితే పెట్టినాడు ఆయన. And God has not removed the old nature, but He has given you a new nature. ప్రాచీన స్వభావాన్ని తీసివేయలేదు, కానీ నూతన స్వభావం నీకు ఇచ్చాడు. The old environment will be as it is. పాతదైనటువంటి ఆ వాతావరణ పరిస్థితులన్నీ అట్లాగే ఉంటాయి. That's why there will be a tug, there will be a fight or battle in the life of a born again person. అందుకనే తిరిగి జన్మించిన వ్యక్తి జీవితంలో పోరాటం అనేది ఉంటుంది. Quite often I say, yesterday you are not born again. తరచుగా నేను చెప్తుంటా, నిన్నటి దినం వరకు నువ్వు మారు మనసు పొందలేదు. There is a drainage before your house. మీ ఇంటి ముందు ఒక మురికి గుంట ఉంది. Today you are born again. ఈ రోజు నువ్వు మారు మనసు పొందావు. Yes, that drainage will not become a swimming pool, isn't it? ఆ మురికి గుంట ఒక ఈత కొట్టే స్విమ్మింగ్ పూల్ లాగా మారిపోదు కదా. The environment will be like that. ఈ పరిసరాలన్నీ అట్లాగే ఉంటాయి. Nothing will be changed. వాటిలో మార్పు ఏమీ రాదు. But a new nature will be given to you. అయితే నీకు నూతన స్వభావం అనేది ఇవ్వబడుతుంది. But the flesh, it is controlled by the old nature. అయితే ఈ శరీరం అనేది పాత స్వభావం ద్వారా నియంత్రించబడుతుంది. In a person who is not born again, only one principle is governing. తిరిగి జన్మించకుండా ఉన్న వ్యక్తి జీవితంలో ఒకే ఒక నియమం అనేది ఉంటుంది. That's why in the life of a sinner that is not born again person, there will not be any fight when he wants to commit sin, because only one principle. అందుకనే తిరిగి జన్మించకుండా ఉన్న వ్యక్తి అంటే ఒక పాపి తన జీవితంలో ఒకే నియమం పనిచేస్తూ ఉంటుంది, పాపం చేయడం అంతే. His heart will be a playground for sin. కాబట్టి తన యొక్క హృదయము పాపమునకు ఒక మైదానం లాంటిది. Though he wants to do something good, God will not call it as good, because ఒక మంచి మేలు ఏదైనా చేయాలి అని అనుకున్నా ఆ పనిని దేవుడు మంచిదిగా ఎంచడు. Because Isaiah 64:6 says,
all our good deeds are like filthy rags in your sight. ఎందుకంటే యెషయా గ్రంథం 64 అధ్యాయం 6వ వచనం ఏమంటాడు ఆయన, మన నీతి క్రియలన్నీ కూడా మురికి పేలికలే. So God cannot take it as a good work because he is not his child. కాబట్టి ఆ వ్యక్తి మంచివాడు అంటే దేవుని బిడ్డ కాలేదు కాబట్టి అతడు మంచి పని చేసినా అది దేవుని దృష్టికి మంచిదిగా ఎంచబడదు. So there is no tug or war in the heart of a person who is not born again. అందుకనే తిరిగి జన్మించకుండా ఉన్న వ్యక్తి జీవితంలో పోరాటం ఏమీ ఉండదు. So whatever he wants to do, he will do. His heart will be, his life will be a playground for sin. వాడికి ఏది కావాలంటే నచ్చిందల్లా చేసుకొని పోవచ్చు. తన హృదయము పాపానికి ఒక ఆట స్థలం లాంటిది. But after you are born again, అయితే నీవు తిరిగి జన్మించిన తర్వాత two principles will be there. రెండు నియమాలు ఉంటాయి నీలో. That's why there will be a battle in your heart. అందుకనే నీ హృదయంలో పోరాటం, యుద్ధం. Shall I do it or not? నేను ఇది చేయాలా? Shall I go there or నేను not? అక్కడికి వెళ్ళాలా వెళ్ళకూడదా? Can I utter this word or not? నేను ఈ మాట చెప్పొచ్చా లేదా? So a born again believer's heart is not a playground, it is a battleground. ఇప్పుడు ఒక విశ్వాసి జీవితం అంటే తిరిగి జన్మించిన వారి జీవితం పాపం కొరకు ఆటలాడే మైదానం కాదు, కానీ ఇది యుద్ధరంగం లాంటిది. That's why to help you, the day when you are born again, apart from salvation, the Lord will give you so many aids, that is to help you. అందుకే నేను తిరిగి జన్మించిన తర్వాత నీకు సహాయకరంగా ఉండడానికి దేవుడు అనేక రకమైనటువంటి నీకు ఇచ్చాడు, నీకు సహాయపడేదానికి. So everything, it will stop you to commit sin. ప్రతిదీ కూడా ఇచ్చిన వాటి ఇవన్నీ కూడా నీవు పాపం చేయకుండా నిన్ను ఆపు చేస్తాయి. I can say they are speed breakers to commit sin. దాన్ని చెప్పాలి అంటే పాపం చేయకుండా ఉండడానికి అడ్డుగా అవి స్పీడ్ బ్రేకర్ లాంటివి. What are they? ఏమిటి అవి? I'll mention at least 7 now. 7 విషయాలు చెప్తాను. As I told you, I'll be answering all those things in that channel. మరి నేను ముందుగా చెప్పినట్లు ఛానల్లో వాటికి జవాబు చెప్తాను. Once again I am telling, if you have not subscribed, you can subscribe John Victor Hebron. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉంటే ఇప్పుడు చేసుకోవచ్చు. మీరు జాన్ విక్టర్ హెబ్రోన్ అంటే చాలా ఛానల్. It will not cost you anything, only now and then beep sound will come disturbing your sleep. దానికి డబ్బు కట్టవలసిన అవసరం ఏం లేదు, కానీ అప్పుడప్పుడు మీకు నిద్ర చెడగొట్టడానికి దాని బీప్ శబ్దం వస్తుంది అంతే. So now what are the things God has given to us not to commit sin? పాపం చేయకుండా ఉండడానికి దేవుడు మనకిచ్చిన సాధనాలు లేకపోతే ఆ ఆటంకాలు ఏమిటి అవి? In the spiritual language we are going to see. ఆత్మ సంబంధమైనటువంటి ఆ ధోరణిలో ఆ భాషలో మనం చెప్పుకుంటాం. Number 1, మొదటిది it is imputed righteousness. ఆరోపించబడిన నీతి. What does it mean? అంటే అర్థం ఏమిటి? The day when you are born again, the Lord will put his righteousness upon us. నువ్వు తిరిగి జన్మించిన దినాన దేవుడు తన నీతిని మనకి ఆరోపింపజేస్తాడు. And when the Father sees us, he will be seeing the righteousness of Jesus Christ. తండ్రి మనల్ని చూసినప్పుడు మన పైన యేసుక్రీస్తు వారి నీతి కనబడుతుంది. So he will not find any fault in us. అప్పుడు మనలో ఏ లోపం తప్పిదం అనేది ఆయనకు కనబడదు. And it is like a white garment. It is written that the garment of righteousness, he has kept the robe of ఒక righteousness. తెల్లని వస్త్రం లాంటిది. అక్కడ రాయబడిన మాట ఏమిటిది? నీతి అను వస్త్రము. Suppose if you are not born again, ఒకవేళ నువ్వు మారుమనసు పొందలేదని, and your garment is like a filthy rag. నీ వస్త్రము మురికి పేలిక వంటిది. All dots and spots everywhere 100 dots are there. ఎక్కడ చూసినా అన్ని మరకలు మచ్చలు కనబడతాయి. ఎక్కడ చూసినా అవి. Suppose if you commit one more sin, ఇంకొక పాపం చేసావనుకో, so 101th dot, 101వ మరక అది మచ్చబడుతుంది. అక్కడ there won't be any difference, you cannot detect it. కాబట్టి పెద్ద వ్యత్యాసం ఏముండదు. అక్కడ నువ్వేమి కనిపెట్టేది 100 sins are there, 100 spots and dots are there, now 101. 100 మరకలు మచ్చలు ఉన్నాయి, దానికి ఇంకోటి తోడైంది అంతే. But the day when you are born again, కానీ నీవు తిరిగి జన్మించిన దినాన God has given you a clean garment. దేవుడు నీకు ఎంతో తేటగా శుభ్రమైన వస్త్రం ఇచ్చాడు. Even a small dot can be seen by anybody. ఒక చిన్న మచ్చ ఉన్న మరక ఉన్నా గానీ అందరికీ కనబడుతుంది. You are having a white shirt, నీకు తెల్ల చొక్కా ఉంది, pure white. చాలా చాలా తెల్లగా ఉంది. Suddenly a small dot is there here, maybe sambar or something, ఇక్కడ ఏదో సాంబారు ఏదో పడింది, అక్కడ ఒక మచ్చ పడింది, or some ink. లేకపోతే ఇంక మరక పడింది. Though the whole shirt is white, nobody will see the whole white shirt. Everybody will be looking at that spot. ఈ షర్ట్ అంతా తెల్ల షర్ట్ అయినా దీన్ని ఎవరు పట్టించుకోరు. అక్కడ చిన్న మరక కనబడుతుంది, అది ఆ మచ్చ మాత్రం కనబడుతుంది. Not only others, you also can see that only. ఇతరులు మాత్రం కాదు, నీకు కనబడుతుంది. You are not bothered about the shirt, when I will go to my house and when I can wash it. Yes, that will be your concern. మిగతా ఈ తెల్లదనం అంతే దాన్ని పట్టించుకో. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఈ మచ్చ శుభ్రం So చేసుకో. the imputed righteousness is one thing which will stop us to commit sin, because that will spoil our garment. కాబట్టి ఆరోపించబడిన నీతి పాపం చేయకుండా అడ్డుకుంటుంది. ఎందుకంటే వస్త్రాన్ని అది పాడు
దాడి చేస్తుంది కాబట్టి. And the second thing what God has given, దేవుడు మనకిచ్చిన రెండో, and this imputed righteousness is not given to an unbeliever, ఈ ఆరోపించబడిన నీతి అవిశ్వాసికి ఇవ్వలేదు, అది only to believer. విశ్వాసులకు The మాత్రం. second thing we have, మనకున్న రెండోది, it is the purged conscience. ఇది నిర్మలమైనటువంటి మనస్సాక్షి. It is the purged conscience. కాబట్టి అది నిర్మలమైన కడుగబడిన If you మనస్సాక్షి. are an unbeliever, you are having a dead conscience. నీవు అవిశ్వాసి అయితే మృతమైన మనస్సాక్షి. You are having a conscience, but it is dead. నీకు మనస్సాక్షి అనేది ఉంది కానీ అది మృతమైన స్థితిలో. What is the meaning of dead conscience? మృతమైన మనస్సాక్షి అంటే Inoperative. It cannot be operated. అది పని చేయకుండా ఉండేది. It will not tell what is right and what is wrong. అంటే ఏది సత్యం ఏది తప్పు అది చెప్పదు. The day when you are born again, your conscience is washed by the blood of Christ as per Hebrews 9:14. తిరిగి జన్మించిన దినాన హెబ్రీ 9:14 ప్రకారము నీ మనస్సాక్షి శుద్ధి చేయబడు, రక్తము ద్వారా కడగబడుతుంది. It is the purged, it is the clean conscience. కాబట్టి ఇది శుద్ధి చేయబడిన That మనస్సాక్షి. is a privilege of a believer. ఇది విశ్వాసికి ఉన్న ఆధిక్యత. And when you commit sin, నీవు పాపం చేసినప్పుడు I want to tell you, నేను మీతో చెప్పాలి, the conscience cannot stop you to commit sin, but it will immediately warn you after committing sin. ఈ మనస్సాక్షి అనేది నీవు పాపం చేయకుండా నేను ఆపజాలదు, కానీ నీకు హెచ్చరిక చేస్తాను, నువ్వు చేసేది తప్పు, చేయబోయేది పాపం అని హెచ్చరిక ఇస్తాను. It will not be silent the moment when you commit sin. నీవు పాపం చేసిన మరుక్షణం నుండి అది ఊరికే ఉండలేదు, మౌనంగా ఉండలేదు. Often we compare this conscience with an umpire in a football match. ఈ మనస్సాక్షిగా మనము ఒక ఆటలో, ఫుట్బాల్ ఆట అనుకోండి, అందులో ఒక ఎంపైర్ ఉంటాడు, ఒక న్యాయ నిర్ణేత, వారితో పోలుస్తాం. Two teams will be there. రెండు జట్లు ఉంటాయి. An umpire also will be running with those people. ఈ అంపైర్ కూడా వారితో పాటు తిరుగుతూ ఉంటాడు. And some players, what they will do, కొంతమంది ఆటగాళ్ళు ఏం చేస్తారు, instead of kicking the ball, they will kick the call. ఆ బాల్ బంతిని తన దాని మీద కాలు తనుతారు, Isn't it? అవునా కదా? They will kick the leg. కాలు తనుతారు. And now immediately what the umpire will do? ఇప్పుడు ఈ అంపైర్ ఏం చేస్తాడు, He cannot stop that player kicking the leg of the other player. ఈ ఆటగాడు మరొక ఆటగాడిని కాళ్ళతో తన్నుతా ఉంటే వాడిని అక్కడ ఆపలేడు. But immediately he will show you an yellow card or a green card. కానీ వెంటనే ఒక కార్డు చూపిస్తా, ఎర్రదో ఎల్లో కార్డు ఏదో చూపిస్తాను. And you have committed mistake. నువ్వు అక్కడ You పొరపాటు have చేసావు. committed నువ్వు mistake. తప్పు చేసావు అక్కడ. Our conscience is also like. ఇది మన మనస్సాక్షి చేసే పని అది. When you want to do something wrong, it will not stop you. It will tell you and it will be silent. నువ్వు ఏదైనా But తప్పు the moment when you committed it, immediately it will start, condemning you. నువ్వు ఏదైనా తప్పు చేయాలి అనుకున్నప్పుడు, ఈ ఆలోచన నీకు వచ్చినప్పుడు మనస్సాక్షి నేను ఆపలేదు దాన్ని, కానీ నువ్వు తప్పు చేసినప్పుడు అది ఊరికే ఉండలేదు, అది నువ్వు తప్పు చేసావు అనేది మాత్రం చెప్తా ఉంటావు. Always it will be showing its finger to you. ఎప్పుడు కూడా అది నీ వైపు వేలెత్తి చూపిస్తా ఉంటుంది. So suppose if you are jumping a signal, ఉదాహరణకి సిగ్నల్ దాటి వెళ్ళిపోయావు అనుకో, see, signal cannot stop you. ఆ సిగ్నల్ నిన్ను ఆపలేదు కదా, It will allow you to go. నిన్నేమన్నది, అది పోనిస్తుంది. But a camera will be there beside the signal. కానీ సిగ్నల్ వెనకాల కెమెరా ఉంటుంది. Before you reach your home, a wonderful SMS message will come, 1035 rupees. నువ్వు ఇంటికి Out. చేరుకోకముందే $1035 రూపాయలు బిల్లు నీకు వస్తుంది. Isn't it? So it will not be silent. అది ఊరికే ఉండలేదు. You may be thinking nobody has seen the shade signal. నువ్వు అనుకోవచ్చు కదా అటు వెళ్ళిపోయావు. ఉన్నాడు, ఉన్నాడు, నీ వెనకలే వచ్చాడు. నీ వెనకాలే వచ్చాడు. In the form of an SMS school message. SMS మెసేజ్ లాగా వచ్చింది. So conscience also God has given to us. మనస్సాక్షిని కూడా It is a cleansed or a purged conscience. శుద్ధి చేయబడిన మనస్సాక్షి, నిర్మలమైన And the మనస్సాక్షి. third thing what God has given to us, దేవుడు మనకిచ్చినది మూడవది, the Holy Spirit. పరిశుద్ధాత్మ. The Holy Spirit will dwell in the heart of a born again person, not a sinner. పరిశుద్ధాత్మ మారు మనసు పొందిన వ్యక్తి జీవితంలో ఉంటుంది, అవిశ్వాసి జీవితంలో ఉండదు. And why God has given the Holy Spirit to us? ఇప్పుడు ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు In the మనకి? Old Testament, the Spirit of God will be coming and going, but in the New Testament, it is not like that right from the day of Pentecost. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ అప్పుడప్పుడు దిగి వస్తూ వెళ్ళిపోతూ ఉండేవాడు. అదే క్రొత్త నిబంధనలు అట్లా కాదు. పెంతెకొస్తు దినాన జరిగినట్టుగా He will be with us and in us. ఆయన మనలోను మనతోనూ ఉంటాడు. Yes, in us also He will be there. ఆయన మనలో కూడా ఉంటాడు, All around us also will be there. మనతో మన చుట్టూ కూడా ఉంటాడు ఆయన. You may ask how it is ఇది possible. ఎట్లా సాధ్యం అవుతుంది? It is something like a tumbler in a bucket. ఇది ఎలా ఉంటుందంటే
బకెట్లో ఒక చెంబు లాంటిది, ఒక గ్లాసు లాంటిది. Bucket is full of water. బకెట్ నిండా నీళ్లు ఉన్నాయి, A tumbler is there. అందులో Oh, chembu. ఒక చెంబు ఉంది. And in the chembu, water is there. Around the chembu, water is there. చెంబులో కూడా నీళ్లు ఉన్నాయి, చెంబు చుట్టూ కూడా నీళ్లు ఉన్నాయి. Is it easy to understand? అర్థం చేసుకోవడానికి. So the సులువుగా Holy అర్థం Spirit will be in you and also with you. కాబట్టి పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు, నీతో కూడా ఉంటాడు. Why? ఎందుకు? Not only to teach you నీకు బోధించడానికి what మాత్రమే is right and what is wrong. ఏది సరి అని ఏది తప్పు Go అని in this way, don't turn to left or right. ఇదిగో ఈ దారిలో వెళ్ళు, కుడికి గాని ఎడమకి గాని తిరగొచ్చు. So you are committing sin means you are neglecting the voice of the Holy Spirit and committing sin. నీవు పాపం చేస్తున్నావు అంటే అర్థం ఏమిటిది? పరిశుద్ధాత్మ స్వరాన్ని ధిక్కరించి చేస్తున్నావు. And the Holy Spirit will never encourage you to do an unholy thing. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా అపవిత్రమైనవి చేయడానికి ప్రేరేపించడు. And he will comfort you. నిన్ను ఆదరిస్తాడు. And the works of the Holy Spirit are too many. పరిశుద్ధాత్మ చేసే కార్యాలు అనేకములు. But you and I are endowed, are blessed with the Holy Spirit. నీవు నేను పరిశుద్ధాత్మ చేత ఆవరించబడి ఉన్నాం, All ఆశీర్వదించబడి ఉన్నాం. these three things are not given to unbelievers. ఈ మూడు కూడా అవిశ్వాసికి లేవు. So you are committing sin means you are telling no to all their advices. నీవు పాపం చేస్తున్నావు అంటే అర్థం ఏమిటిది? ఈ ముగ్గురు చెప్పిన మాట కూడా వినడం లేదు. Fourthly, 4 and another privilege to you and to me is, మరొక ఆధిక్యత. at the time of our temptation, మనం శోధించబడే సమయంలో the Lord, knowing the future, he will be intercessing on our behalf. ప్రభు మన అంతం ఎరిగిన వాడే ఉండి మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. What he did to Peter in Luke 22:31. లూకా సువార్త 22:31లో పేతురు పక్షంగా చేసినట్టుగా, Oh Peter, Satan wanted to sift you, but I prayed for thee. పేతురు సాతానుని జల్లించాలనుకున్నాడు, కానీ నేను నీ కొరకు ప్రార్థన చేసిన. And the intercessory ministry of Christ is available for us. క్రీస్తు మన కొరకు చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన అది మనకు అందుబాటులో ఉంది. So though he is praying, you are going forward to commit sin knowing the facts. ఆయన ప్రార్థన చేస్తున్నా గానీ నీవు పాపం చేస్తానికి దూసుకొని ముందుకు వెళ్ళిపోతున్నావు అంటే తెలిసే కదా చేస్తావు. What does it mean? దాని అర్థం ఏమిటి? Lord, though you are intercessing, I don't care for your intercession. దేవా నువ్వు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నా, నేను పట్టించుకో. Fifthly, 5 what is the fifth thing God has given to us? దేవుడు మనకిచ్చిన 5వ విషయం The word of God. దేవుని వాక్యం. Oh, we raise the Bible and we will sing every promise in the book is mine. బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పాడతాం, గ్రంథ వాగ్దానములన్నీ నావి అని. Yeah, see, word of God, God has given. దేవుని వాక్యం ఇచ్చినాడు దేవుడు మనకి. You and I are the New Testament Israelites. నీవు నేను కొత్త నిబంధన Whoever ఇశ్రాయేలీయులం. believed in Lord Jesus Christ, they are called the seed of Abraham, Galatians 3:29. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ అబ్రహాము సంతతిగా పరిగణించబడుతున్నారు. So that's why we can claim all the promises God has made in the Bible, Old or New ఆ Testament. కారణాన్ని బట్టి దేవుడు బైబిల్ గ్రంథంలో పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఇచ్చిన వాగ్దానాలన్నీ మనం కోరుకో. Not only that, అంతేకాదు, as it is written in 119, 105 of Psalms, the word of God is a lamp unto our feet and a light unto our path. 119వ కీర్తన 105వ వచనం రాయబడిన ప్రకారం ఈ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగు. Yeah, it will show us what is the right way, what is the wrong way. ఏది సరి అయిన మార్గం, ఏది తప్పు మార్గం అనేది మనకు చూపిస్తుంది. Many of you asked about finding God's will. మీలో చాలా మంది దేవుని చిత్తం కనుగొనట గురించి అడిగినారు. The best way to find the God will is the word of God. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఉత్తమమైనటువంటి మార్గము పద్ధతి దేవుని The will of God is there in the word of God and the way of God is there in the word of God. దేవుని చిత్తము దేవుని వాక్యంలో ఉంది. దేవుని యొక్క మార్గాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. If you are the regular reader and meditator of the word of God, క్రమం తప్పకుండా దేవుని వాక్యమును చదివి ధ్యానించే అలవాటు ఉంటే you will come to know what is acceptable in the sight of God. దేవుని దృష్టికి అంగీకారమైనది యోగ్యమైనది ఏదో నీకు తెలుసు. Because all those things are written. ఎందుకంటే అవన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. Then it will be very easy to find the will of God. అప్పుడు దేవుని చిత్తం కనుగొనటానికి చాలా సులువుగా It is not a difficult task. ఇది కష్టమైన పని ఏమీ For a కాదు. regular meditator of the word of God, finding the will of God is not a difficult task. దేవుని వాక్యం క్రమం తప్పకుండా చదివే అలవాటు ఉన్న వారికి దేవుని చిత్తం తెలుసుకొనట కష్టమైన పని. Because every day you will be talking to God. ప్రతిరోజు నువ్వు దేవునితో Every మాట్లాడుతున్నావు. day God is talking to you. ప్రతిరోజు దేవుడు నీతో Then what he మాట్లాడుతున్నాడు. likes, what he don't like, you know it very well. ఆయనకి ఏది ఇష్టమో ఆయనకి ఏది నచ్చదో నీకు తెలిసిపోతుందిగా. Especially at the time of your marriages. ప్రత్యేకించి వివాహ సమయాల్లో The word of God is so clear about our marriages. మన వివాహాల గురించి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుంది. So you need not worry. You can go to the word of God. నేను చింత చేసే అవసరం లేదు. దేవుని వాక్యం చదివితే Not simply reading, that will not help you. ఊరికే చదివితే లాభం లేదు. You have to meditate. ధ్యానం చేయాలి దాన్ని. Like a tablet, don't swallow it.
Like that Ganekaras, so that is sugarcane juice. Yes, you have to chew it. Oh. Then the sweetness will be ఓ there. మందు బిళ్ళ గుట్టుకున్న మింగేసినట్టు వాక్యం మింగేది అట్లా. ఆ చెరుకు గడ్డ ఎలా నవ్వుతాం మనం, Ah. అలా నవ్వాలన్నమాట వాక్యాన్ని కూడా. So చెరుగడ్డే కాదు, చెరుకు గడ్డే కాదు, ఆంధ్ర సైడ్ తాటి టెంక ఆంధ్ర సైడ్ తాటి టెంక కాల్చి. దాన్ని కాల్చి. ఆఫ్టర్ గోయింగ్ టు తెలంగాణ నవ్ వీఆర్ సఫరింగ్, వీఆర్ నాట్ గెటింగ్ దిస్ టెంకాస్. తెలంగాణ పోయిన తర్వాత ఈ టెంకాయలు ఏం దొరకడం లేదు మనకు. ఒక టెంకాయలు దొరుకుతున్నాయి కానీ టెంకలు దొరకటం లేదు. టెంకాయలు దొరుకుతున్నాయి, టెంక దొరకడం లేదు. సో యూ హ్యావ్ టు ఈట్ ఇట్ ఫుల్లీ. కాబట్టి దాన్ని పూర్తిగా ఆస్వాదించాలి, తినాలి. దెన్ ఇట్ విల్ బి ఈజీ టు ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్. అట్లా చేసినప్పుడు దేవుని చిత్తము తెలుసుకోవడం చాలా సో సులువు. ద ఫిఫ్త్ ప్రివిలేజ్ ఫర్ ఎ బిలీవర్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐదవదిగా ఒక విశ్వాసికి ఉన్న ఆధిక్యత దేవుని వాక్యం. అండ్ సిక్స్త్లీ, ఆరవది, ఈవెన్ యూ కెన్ ప్రే. నువ్వు కూడా ప్రార్థన చేసుకోవచ్చు. Not only the intercessory prayer of Lord Jesus Christ, you also can pray because He is not only your God, He is your Father. యేసుక్రీస్తు ప్రభువారు చేసే విజ్ఞాపన ప్రార్థన మాత్రమే కాకుండా నీ మట్టుకు నువ్వు కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ఎందుకని ఆయన నీకు తండ్రి, నీవు ఆయనకు బిడ్డవుగా ఉన్నావు, మాట్లాడుకోవచ్చు మీరు. So God means a far off person. Generally we God, but Father a very close person. దేవుడు అనే మాట వినగానే కొంచెం భయం ఉంటుంది, వణుకుంటుంది, దూరం ఉంటాం కొంచెం. అదే తండ్రి అంటే ఒళ్ళో కూర్చుంటాం. So you can also pray. మీరు కూడా ప్రార్థన Yeah, చేయాలి. you can bring, Lord, this is the temptation to me. ప్రభువా నాకు ఈ శోధన వచ్చింది, Yeah, I am living in the world. నేను ఈ లోకంలో జీవిస్తాను, Satan is tempting. సాతానుడు నన్ను శోధిస్తున్నాడు. Yeah, God, you can pray. నువ్వు అట్లా ప్రార్థన చేయొచ్చు దేవుడికి. And seventhly, ఏడవది, the seventh privilege of a believer is the church of God. ఒక విశ్వాసికి ఉన్న ఏడవ ఆధిక్యత ఏమిటిదంటే దేవుని సంఘం. The day you are born again, you are not alone. You are baptized into the body of Lord Jesus Christ by the Holy Spirit, the body being the church. నువ్వు తిరిగి జన్మించిన దినాన్న నీవు ఒంటరి వాడేవి కాదు, నువ్వు దేవుని యొక్క సంఘములోనికి బాప్తిజం తీసుకోబడిన నీవు ఈ అవయం సంఘంలో ఒక అవయవం. You are a part of the body. నీవు ఆ శరీరంలోని ఒక So అవయవం. the church, whether they know you or not, they will be praying for you. కాబట్టి సంఘానికి నీవు తెలిసినా తెలియకపోయినా కానీ నీ కొరకు సంఘం ప్రార్థన Many చేస్తుంది. times we will pray for so many foreign evangelists, so many foreign believers. అనేక సార్లు మనము విదేశాల్లో వేరే దేశాల్లో ఉన్న సువార్థికులు విశ్వాసుల కొరకు ప్రార్థన If చేస్తాం. somebody is going through troubles, we will be praying for them. ఎవరో కష్టాల గుండా వెళ్తుంటే ప్రార్థన చేస్తాం. Does it mean that we have seen them? Have we talked to them? దాని అర్థం మనం వాళ్ళతో పరిచయం ఉందా, ఎప్పుడైనా మాట్లాడామా? No, not at all. లేదు, ఎప్పుడు But wonderful love will be there ఎంత అద్భుతమైన ప్రేమ ఉంటుంది. because we all belongs to the same body. ఎందుకని మనమందరం కూడా ఒకే శరీరానికి Yeah, చెందిన their pain is our pain, their pleasure is our pleasure. వారికి నొప్పి అయితే మనకి నొప్పి, వాళ్ళకి సంతోషం అయితే మనకి సంతోషం. So the church of God is a great privilege for us. కాబట్టి మన కొరకు దేవుని సంఘం అనేది గొప్ప ఆధిక్యత. So how many things I told? ఎన్ని చెప్పాను? Balaketara? Aipuniya? These are the 7 privileges. ఈ 7 ఆధిక్యతలు మనకు. Number 1, మొదటిది చెప్పండి, imputed righteousness. ఆరోపించబడిన నీతి. Secondly, the purged conscience. రెండోది శుద్ధి చేయబడిన Third, మనసు. the Holy Spirit, indwelling of the Holy Spirit. మూడోది అంతరంగంలో నివసించే పరిశుద్ధి. And fourthly, intercessory prayer of Christ. నాలుగోది క్రీస్తు వారు చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన. And fifthly, the word of God. ఐదోది దేవుని వాక్యం. Sixthly, the privilege of your praying. ఆరవది నీవు కూడా ప్రార్థన చేసే ఆధిక్యత. And sixthly, the church of God. ఆరవది దేవుని సంఘం ఉంది. With all these speed breakers, you are committing sin means, is it not serious? ఇన్ని ఉన్నాయి నిన్ను అడ్డుకోవడానికి, ఇవన్నీ దాటిపోయి పాపం చేస్తున్నావంటే కావాలనుకుని కదా. Is it not serious? ఇదంత తీవ్రమైనది కాదంట. That's why a sinner sins by compulsion. There is no other go for him. But a saint sins by choice. ఒక పాపి తప్పదు కాబట్టి పాపం వేరే అవకాశం లేదు, పాపం చేయడమే పని. అదే విశ్వాసి అయితే బుద్ధిపూర్వకంగా కావాలనుకొని పాపం చేస్తాడు. That's why అందుకని a saint's sin is more punishable than a sinner's sin. పరిశుద్ధుడు చేసిన పాపానికి ఒక పాపిగా ఉన్నవాడు చేసిన పాపానికన్నా ఎక్కువైన శిక్ష ఉంటుంది. But how God will deal? అయితే దేవుడు ఈ విషయాన్ని ఎలా వ్యవహరిస్తాడు? Always remember, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, for all our future sins also God has paid the price on the మన cross. భవిష్యత్తులో చేయనై ఉన్నటువంటి పాపములన్నిటి కొరకు కూడా యేసు ప్రభువారు శిలువ మీద క్రయం చెల్లించారు. Then you will be having a question. మీకు ప్రశ్న రావచ్చు ఇప్పుడు. How can he pay the price for my sin of tomorrow? రేపు నేను చేయబోయే పాపానికి ఆయన ఎట్లా క్రయం చెల్లించాడు? As a matter of fact, the day when you are
born again, all the sins are future sins only. వాస్తవంగా Because చెప్పాలి- before you are born in this world, He died for you. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే నువ్వు తిరిగి జన్మించిన దినాన్న ఆయన నీ పాపం క్షమించినవన్నీ కూడా భవిష్యత్తులో చేయబోయే పాపాలే కదా క్షమించారు. ఎందుకని నువ్వు ఇంకా పుట్టక ముందే ఆయన నీ కొరకు మరణించారు కదా. So before you were born, not even you committed even one sin. నీవు ఇంకా పుట్టలేదు, ఒక్క పాపం కూడా చేయలేదు, నీ కొరకు ఆయన Even for మరణించాడు. so on the day when you are born in this world, all the sins are future sins only. కాబట్టి నువ్వు ఈ లోకంలో పుట్టిన దినాన్న చేసే పాపాలన్నీ భవిష్యత్తు పాపములు కదా. So He paid for all our sins. కాబట్టి మన పాపములు అన్నిటి కొరకు ఆయన క్రయము చెల్లించారు. But how He will deal? అయితే ఎట్లా దాన్ని వ్యవహరిస్తాం? How the Lord will react to our sin? మనం చేసిన పాపములకి దేవుడు ఎట్లా స్పందిస్తాడు? The greatest good thing is, ఇక్కడ ఉన్నటువంటి ఒక మంచి గొప్పదైన సంగతి ఏమిటి? our punishment, our judgment is He judges us as a son, not as a sinner. మనం పాపం చేసినప్పుడు మనల్ని శిక్షించేటప్పుడు తీర్పు తీర్చేటప్పుడు కుమారుని తీర్పు తీర్చినట్టు తీరుస్తాడు, పాపికి తీర్పు తీర్చినట్టు కాదు. You will not go to hell because you are born again. నీవు తిరిగి జన్మించావు కాబట్టి ఇక్కడ నువ్వు నరకానికి పోవు. If it is true repentance, see there are two kinds of repentance again. I am answering you only one question. రెండు రకాల Already half an hour is over. ఒక ప్రశ్నకే నేను ఇంకా ఇప్పుడు అర్ధగంట అయిపోయింది, ఒక ప్రశ్నకే జవాబు చెప్తాను. See, two kinds of repentance. రెండు రకాల పశ్చాత్తాపం ఉంటుంది. One is, the godly sorrow, repentance through godly sorrow. ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖము, దైవికమైన దుఃఖం. అది When you hear the word of నువ్వు God, దేవుని వాక్యం విన్నప్పుడు and the Holy Spirit will be pricking you. పరిశుద్ధాత్మ నిన్ను పడుస్తా It is not emotional. అది ఉద్రేకపూరితంగా చేసింది. It is godly sorrow that is generated by the ministration of the word of God and working of the Holy Spirit. దేవుని వాక్యం పరిచర్య చేయబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తుండగా దైవ చిత్తానుసారమైన దుఃఖం నీలో కలిగింది. Then you will be born again. అప్పుడు నువ్వు తిరిగి జన్మిస్తున్నావు. Why it is known as rebirth? తిరిగి జన్మించుట అని ఎందుకు చెప్పారు? It is like the birth only. అది కూడా పుట్టుక లాంటిది. In your birth and in my birth, God will use two agents. నీవు పుట్టినప్పుడు నేను పుట్టినప్పుడు కూడా దేవుడు ఇద్దరిని వాడుకుంటాడు. That is the father and the mother. తల్లిని తండ్రిని. That is the principle of a birth. అది పుట్టాలి, జన్మానికి ఇది నియమం. Two agents, father and the mother. ఇద్దరు ఉండాలి, తండ్రి తల్లి ఉండాలి. Father will sow the seed, తండ్రి విత్తనం నాటుతాడు, and then the mother will brood over it for 9 months. తల్లి 9 గంటల వరకు 9 నెలలు దాన్ని పొదుగుతాం. The needed temperature దానికి అవసరమైన and ఉష్ణోగ్రత, the needed the food for the growth of that embryo, అది ఆ గుడ్డు అండము ఎదగడానికి కావాల్సినటువంటి ఆహారం, so that we may acquire all the members, the needed whatever you call proteins or carbohydrates or whatever it may be. దానికి అవసరమైనటువంటి ఆ ప్రోటీన్లే కానీ కార్బోహైడ్రేట్ ఏవన్నీ చెప్పండి, ఇవన్నీ కూడా దానికి కావాలి. So the mother will look after. అది తల్లి పని అనమాట. In other words, ఇంకో మాట చెప్పాలి, bringing that small egg or embryo into full shape. ఆ చిన్న అండాన్ని పూర్తి ఆకారంలోనికి In తీసుకురావాలి. a similar way, అదే రీతిగా for your rebirth also, God will use two agents. తిరిగి జన్మించే దాని కొరకు కూడా దేవుడు ఇద్దరిని వాడుకుంటున్నాడు. Seed is the word of God, విత్తనమేమో దేవుని వాక్యం. and mother's role is played by the Holy Spirit. He will be convincing us, giving us a shape to the word of God in our life. ఇక్కడ తల్లి పాత్ర పరిశుద్ధాత్మ పోషిస్తుంటాడు. దేవుని వాక్యం చేత ఒప్పిస్తూ మనకు ఒక రూపాన్ని ఇస్తా ఉంటాడు పరిశుద్ధాత్మ. So ultimately, when the seed, the word of God is sown in our heart, when the Holy Spirit is brooding over that seed, and slowly we will be born again. That is godly sorrow. దేవుని వాక్యం అనే విత్తనం నాటబడినప్పుడు విత్తనము పరిశుద్ధాత్మ తన కార్యం జరిగిస్తూ అంటే పొదుగుతా ఉన్నప్పుడు అక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది కలిగి పశ్చాత్తాపపడి మారు మనసు పొందుతాం. Yes, Lord, I am a sinner. నిజమే ప్రభువా, నేను పాపిని. Lord, you are the Savior. దేవా, నీవు రక్షకుడు. Wash me with your blood. నీ రక్తంతో నన్ను కడుగు. That is the true repentance. ఇది నిజమైన పశ్చాత్తాపం. And there is a pseudo repentance also based on your emotions. ఇంకొక నకిలీ పశ్చాత్తాపం ఉంది, ఉట్టిదే అదంతా నీ ఉద్రేకాన్ని బట్టి వచ్చింది అదంతే. Some story is told. ఏదో కథ చెప్పారు. Oh, somebody is in some suffering and all these things. Some story, everybody will be in tears. Are you born again? Yes, everybody will raise because they are in emotion. ఏదో కథ చెప్పారు, అందులో ఇన్ని కష్టాల పాలైపోయారు, శ్రమలు గుండా వెళ్ళారు. అదొక కథలాగా చెప్పేస్తా ఉంటే అందరూ ఏడుస్తూ ఉంటారు. మరి మీరు మారు మనసు పొందుతున్నారా? అందరూ చేయెత్తారు ఉద్రేకం. Even while seeing a cinema also, when the heroine is troubled by the villain, yes, the heroine is weeping, people are also weeping in the cinema hall. సినిమాల్లో అదే జరిగేది కదా. Isn't it?
ఆ హీరోయిన్ వాడు ఈ విలన్ ఏదో కష్టపెడతా ఉంటే ఏడుస్తూ ఉంటుంది, ఆమెను చూసి వచ్చిన వాళ్ళు టికెట్ తీసుకొని ఏడుస్తూ ఉంటారు. That is only temporal, emotional by seeing the scene. అది ఆ దృశ్యాన్ని చూసినప్పుడు అప్పటి వరకే ఆ దుఃఖం That is అనేది. not godly sorrow. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు. After the cinema is over సినిమా అయిపోయిన తర్వాత and after coming out, బయటకు వచ్చాక they will be discussing. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, అది సరిగ్గా ఏడవలేదురా, అది సరిగ్గా ఏడవలేదు, సరిగ్గా యాక్ట్ చేయలేదు. సరిగ్గా నటించలేదంట. There you also wept. అక్కడ నువ్వు చేసింది అదే నాటకమే. There you also నువ్వు wept. ఏడ్చావు కదా అక్కడ, నువ్వు కూడా ఏడ్చావు కదా. నువ్వు ఏడ్చినావు కదా, మరి బయటకు వచ్చి సరిగ్గా ఏడవలేదు. అది మరి బయటకు వచ్చి సరిగ్గా అది ఏడవలేదు. ఏడ్చేటప్పుడు ఇలాగ అనాల్సింది, ఇలాగ అనాల్సింది, అది అనలేదు. అది ఏడ్చేటప్పుడు ఇలాగ అనాల్సింది, ఇలాగ అనలేదు కదా. సో దట్ ఈస్ నాట్ గాడ్లీ సారో, దట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ ఇమోషన్స్. అది దైవికమైన దుఃఖం కాదు, ఉద్రేకపూరితమైనది. When you are going on the road, somebody is suffering beside the road, yes, you also feel sorry for that. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవడో బాధలు అనుభవిస్తాం, వాళ్ళని చూసినప్పుడు నీకు బాధ అనిపిస్తుంది. Some accident has taken place, somebody is rolling in the blood, yes, you also feel for it. ఏదో రోడ్డు ప్రమాదం జరిగింది, వాళ్ళు ఏడుస్తున్న బాధలో ఉన్నారు, నీకు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. So that is emotion. అది ఉద్రేకపూరితం. So if it is an emotional repentance, it is not repentance. ఉద్రేకపూరితమైనటువంటి మారు మనసు పశ్చాత్తాపం అయితే అది నిజమైనది కాదు. I know many people after hearing a story in our meetings also they will raise hand. నాకు తెలుసు, మన సమాజాల్లో కూడా విన్న తర్వాత వాళ్ళు ఎత్తుతారు చేతులు. కథలు విన్న తర్వాత. కథలు విన్నాక చేయెత్తారు. But it is not కథలు. The word of God has to work in your heart. కథలతో కాదు, దేవుని వాక్యము నీ హృదయంలో And the Holy Spirit have to brood over that word of God. పరిశుద్ధాత్మ విత్తిన ఆ వాక్యమునకు అది మరి పొదగాలి. If that true repentance is there in your life, నిజమైన పశ్చాత్తాపం నీ జీవితంలో లేకపోతే you will not go to hell. నీవు నరకానికి వెళ్ళవు. You are a child of God. దేవుని బిడ్డవు. God will judge for your sin in this world. దేవుడు ఈ లోకంలోనే నువ్వు చేసిన పాపంలో తీర్పు తీరుస్తాడు. How he will deal? ఎలా వ్యవహరిస్తాడు? I think only one question I have to complete. ఇప్పటికీ ఒకటే ప్రశ్న గురించి చెప్పాను, అది కూడా పూర్తిగా అవ్వలేదు ఇంకా. అది పూర్తవలేదు. How God will deal? దేవుడు ఎట్లా వ్యవహరిస్తాడు? In 2 Samuel 12:13, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో David says, I have committed sin. దావీదు చెప్పాడు, ఒప్పుకున్నాడు, నేను పాపం చేసితిని అన్నాడు. Immediately Nathan says, వెంటనే నాతాను చెప్పాడు, in the same verse, the Lord has forgiven your sin. అదే వచనం, దేవుడు నీ పాపములను క్షమించెను. So it is over. అయిపోయింది ఇంకా. But the after effects of the sin continued till David died. అయితే ఆ పాపం చేసిన దానికి ఆ ఫలితాలు ఏవైతే ఉన్నాయో దావీదు మరణించేంత వరకు అది ఉండినాయి. Yeah. So what does it mean? అంటే అర్థం ఏమిటి? When a sinner commits sin, of course he always commits sin. ఒక పాపి అయితే ఆయన ఎప్పుడు పాపమే కదా చేస్తుంటాడు. పాపం చేసిన We also, when we repented, we came like that. మనం కూడా మారు మనసు పొందినప్పుడు అట్లాగే కదా చేస్తాం. When we confess our sin, మన పాపములు ఒప్పుకున్నప్పుడు, as I told everywhere, 4 important words you have to remember. మరి నేను చెప్పినట్లుగా 4 ప్రాముఖ్యమైన మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. Number 1, మొదటిది, when a sinner confesses sin, God forgives him unconditionally. ఒక పాపి తను ఒప్పుకున్నప్పుడు నేను పాపం చేస్తాను అన్నప్పుడు దేవుడు బేషరతుగా క్షమిస్తాడు. He will not put any condition. షరతులు ఏమీ విధించడు. No, you have to bring a lamb, you have to bring that, you have to bring a dove. All those things are not there today. అవన్నీ కుదరవు, నువ్వు ఒక పావురన్న తేవాలి, గొర్రె పిల్లను మేక పిల్లను తేవాలి అని అట్లా దేవుడు చెప్పాడు. ఇప్పుడు అవసరం లేదు అవి. No conditions. దానికి షరతులు He ఏమీ will లేవు. never ask you why you have committed that sin. అసలు నువ్వు ఎందుకు ఆ పాపం చేసావు అని కూడా అడగండి. Because God knows very well you are a sinner, whatever you do is sinful. నువ్వు పాపివని తెలుసు కదా, చేసేదంతా పాపమే, అది దేవుడికి తెలుసు. So God forgives you unconditionally. బేషరతుగానే దేవుడు క్షమిస్తాడు. And secondly, రెండోది, God forgives you immediately. దేవుడు నిన్ను వెంటనే క్షమించేస్తాడు. God will not ask you to come tomorrow, today I am busy. ఇవాళ నాకు తీరిక లేదు, రేపు రా, రేపు చూద్దాంలే అని చెప్పాడు. This is night 3 o'clock, why you are disturbing me? God will not say, because there is no night, there is no day in heaven. ఇప్పుడు రాత్రి 3 గంటలైంది, ఇప్పుడు ఎందుకు నువ్వు నన్ను ఇబ్బంది పెడతావు అని దేవుడు ఎప్పుడు చెప్పాడు. దేవుడికి ఫలానా సమయం అంటూ లేదు, ఆయనకి రాత్రి పగలు ఏమీ లేదు. Day and night are there only for us. ఈ రాత్రి పగలు అనేది మనకే. And now God will, He will forgive us immediately. వెంటనే క్షమిస్తాడు. రెండవది. And thirdly, మూడవది, God will forgive us completely. సంపూర్ణంగా క్షమిస్తాడు ఆయన. No installment basis like our banks and other
loan apps. వారికి బ్యాంకులో లోన్ ఇచ్చి మళ్ళా సులభ వాయిదాల పద్ధతిలో తిరిగి No, చెల్లించమంటారు. no, no. Today 10%, tomorrow 20%, day after tomorrow 30%. Not like that. ఈ రోజు 10% క్షమిస్తాను, రేపు 20%, ఆ తర్వాత 30%. Or I will క్షమిస్తాను test చెప్పండి. you, and if you are proving yourself, then I will forgive you. లేకపోతే ముందు నిన్ను పరీక్షించాలా, అవన్నీ కూడా ఆధారాలు రుజువు అయితే అప్పుడు No, క్షమిస్తాను. nothing in a single stroke, 100% out. లేదు లేదు, ఒకేసారిగా 100% పూర్తిగా క్షమించు. So God forgives you unconditionally as a sinner when you come. ఒక పాపిగా ఉండి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకున్నప్పుడు బేషరతుగా క్షమిస్తాడు. And secondly, He will forgive you completely రెండవది సంపూర్ణంగా and క్షమిస్తాడు, immediately. వెంటనే And క్షమిస్తాడు. fourthly, నాలుగోది, He will forgive you freely. నిన్ను ఉచితముగా క్షమిస్తాడు. You need not pay anything నువ్వు ఏమి చెల్లించే అవసరం లేదు. because you are a sinner. నువ్వు పాపివి కదా. Just your job is only to confess your sin and accept His saviorhood. నీ పాపం ఒకటే, నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి, ఆయన రక్షకుడని అంగీకరించాలి. Freely. ఉచితముగా, You need not pay anything. ఏమి చెల్లించే Yeah, when అవసరం I was born again, I have not paid anything. When you are born again, you have not paid anything. నేను తిరిగి జన్మించినప్పుడు నేనేమి డబ్బులు కట్టలేదు, నువ్వు తిరిగి నువ్వేమి కట్టలేదు, చెల్లించాలి. Salvation is free. రక్షణ అనేది ఉచితం. Now coming to a saint committing sin, that is our question. ఇప్పుడు ఒక పరిశుద్ధుడు అంటే మారు మనసు పొందినవాడు పాపం చేస్తే అది మన ప్రశ్న కదా. What will happen? అలాంటప్పుడు ఏం How the చేయాలి? Lord will judge? అలాంటి వ్యక్తులు దేవుడు ఎట్లా తీర్పు తీరుస్తాడు? Number one, మొదటి, He will forgive you unconditionally, no doubt about it. ఇక్కడ కూడా బేషరతుగానే క్షమిస్తాడు. And అంటే అనుమానం. secondly, రెండోది, He will forgive you completely. ఈయన సంపూర్ణంగా క్షమిస్తాడు. Thirdly, మూడోది, He will forgive you immediately. వెంటనే క్షమిస్తాడు, అప్పుడే క్షమించేస్తాడు. And fourthly, నాలుగవది, He will not forgive you freely. ఉచితముగా క్షమించాడు. That is where the difference. ఇక్కడ వ్యత్యాసం. See, you have to pay the price. ఇక్కడ నీవు క్రయము చెల్లించాల్సిందే. That's why the sin of a saint is serious and more punishable. అందుకనే ఒక పరిశుద్ధుడు చేసే పాపం చాలా తీవ్రమైనది, ఎక్కువైన శిక్షార్హమైనది. Three things same. మూడు విషయాల్లో ఒకే విధంగా ఉంటుంది. But when it comes to the free forgiveness, for a sinner it is free, for a saint it is not free. You have to pay the price. ఉచితంగా క్షమించే మాటకు వస్తే ఒక పాపి మారు మనసు పొందితే ఉచితంగా క్షమిస్తాడు, కానీ నీవు మారు మనసు పొందిన వ్యక్తి పరిశుద్ధుడుగా ఉండి పాపం చేసినావు కాబట్టి ఉచితముగా మాత్రం క్షమించాడు, దాని కొరకైన క్రయము నువ్వు చెల్లించాల్సిందే. Many believers, they will question. చాలా మంది విశ్వాసులు Oh, we are born again, we have become the children of God. Why always troubles to us only? తిరిగి జన్మించాము, దేవుని పిల్లలమే కదా, అన్ని కష్టాలన్నీ మాకే ఎందుకు అంటారు? Because you have committed sins and you are reaping the consequences of those sins. నీవు మారు మనసు పొంది కూడా పాపం చేసావు కదా, ఆ పాపం యొక్క పరిణామాలు నువ్వు ఎదుర్కొంటున్నావు, గుర్తుపెట్టుకో. That's why Paul writes, many of you are weak and sick, many are sleeping. అందుకనే కదా పౌలు రాస్తున్నాడు, మీలో చాలా మంది బలహీనులు, రోగులు, చాలా మంది నిద్రిస్తున్నారు. Why believers have to become weak and sick and sleep? విశ్వాసులు ఎందుకు బలహీనులు కావాలి, రోగులు ఎందుకు కావాలి, ఎందుకు నిద్రించాలి? Improper self-examination. సరి అయిన విధానంలో పరీక్ష జరగడం లేదు. You have to pay the price. నీవు క్రయము In చెల్లించాల్సిందే. the case of David, very clearly Nathan told, God has forgiven your sin. దావీదు విషయంలో నాతాను స్పష్టంగానే చెప్పాడు, దేవుడు నిన్ను క్షమించాడు అన్నాడు. But కానీ David has to pay the price. దావీదు క్రయము చెల్లించవలసి వచ్చింది. Because Nathan told about the story of a lamb there. ఎందుకంటే అక్కడ గొర్రెపిల్లను గురించిన కథ చెప్పాడు కదా So in నాతాను. the Old Testament, what is the rule? పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ నియమాలు నిబంధనలు If you take unjustly the lamb of a poor man, you have to pay 4 times. అన్యాయంగా పేదవాడి గొర్రెపిల్లను ఆశించేవా, తీసుకున్నావా, 4 అంతలు చెల్లించాలి. 4 గొర్రె చెల్లించాలి. Another thing is there, if you read the book of Leviticus. లేవియాకాండంలో మీరు చదివితే ఇంకో విషయం ఉంది అక్కడ. If you take a cattle or some cow or a buffalo of your neighbor, నీ పొరుగువానిది పశువుల్లో నుండి ఏదైనా ఒక పశువును నువ్వు కానీ తీసుకుంటే, ఏదైనా అవునో తీసుకుంటే, ఏదైనా ఆవును, ఏదైనా you పశువు జంతువు, have to pay 5 times. 5 రకాలుగా నువ్వు చెల్లించాలి. 5 అంతలు చెల్లించాలి. Lamb is 4 times, whereas the other
animal is 5 times. గొర్రె పిల్లకైతే 4 రెట్లు చెల్లించాలా, అదే వేరే జంతువు అనుకోండి 5 అంతలు చెల్లించాలి. We thank God Nathan talked about gorre only, not barre. దేవునికి స్తోత్రాలు. నాతాను గొర్రె గురించి చెప్పాడు, బర్రె గురించి చెప్పాడు. If Nathan told about barre, 5 sons would have died. ఒకవేళ నాతాను బర్రె గురించి కానీ చెప్పిండుంటే దావీదు ఒక 5 కుమారులు చనిపోయారు. Because he talked about a lamb, only 4 sons died. గొర్రె పిల్ల గురించి చెప్పిన కారణాన్ని బట్టి 4 కుమారులే చనిపోయారు. That's why David was in tears till the day of his death. అందుకనే దావీదు మరణించే దినం వరకు కూడా ఎప్పుడు కన్నీళ్లే ఉండేవి ఆయన. The first son died is the first child of Bathsheba at the 7 days of age. మొదటి కుమారుడు బత్షెబాకు పుట్టినవాడు 7 రోజుల వయసే చనిపోయాడు. And the second son that was killed was Amnon. He was killed by Absalom. రెండవ కుమారుడు అమ్నోను అబ్షాలోము ద్వారా చంపబడ్డాడు. Because Amnon spoiled his own sister Tamar. ఎందుకంటే అమ్నోను సొంత చెల్లెలైన తామారుని చెరిపాడు కాబట్టి. The third son killed was Absalom. మూడవ కుమారుడు చంపబడ్డాడు అబ్షాలోం. And fourth one, when David was on his deathbed at the age of 70. నాలుగోవాడు దావీదు మరణ పడక మీద ఉన్నప్పుడు 70 సంవత్సరాల వయసు అప్పుడు. And at the age of 30 he became the king. 40 years he ruled. So at the age of 70 he died. 30 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. 40 సంవత్సరాలు పరిపాలించాడు. 70 So there was a question, who will be the next king? తర్వాత రాజు ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న ఉండింది. And Nathan, influenced by Bathsheba, and they proposed the name of Solomon. నాతాను బత్షెబ ద్వారా ప్రభావితం చేయబడి ఇక్కడ ఆయన రాజుగా చేయాలి, తన కుమారుని రాజుగా చేయాలని కోరాడు సొలొమోన్ని. And now David wanted Solomon to be the next king. కాబట్టి ఇప్పుడు దావీదు తర్వాత రాజు సొలొమోను ఉండాలి అని కోరినాడు. But what has happened? కానీ ఏమైంది అక్కడ? Another son Adonijah rebelled against David. మరొక కుమారుడైన దావీదు కుమారుడే అదోనియా వచ్చి దావీదుకి వ్యతిరేకంగా లేచి He was also killed. అతడు కూడా చంపబడ్డాడు. 1:4. అంటే ఒకదానికి బదులు 4 చెల్లించాడు. Now God has forgiven him. దేవుడు అయితే క్షమించినాడు అతన్ని. But he has to pay the price. కానీ దాని పరిణామాలు చెల్లించవలసి వచ్చింది. Above all, the greatest blow in the life of David is, అన్నిటికన్నా ఎక్కువైనటువంటి బాధ కలిగించిన మాట దావీదుకి, David is a man who loved the house of God. దావీదు దేవుని మందిరాన్ని అమితముగా ప్రేమించాడు. As long as Saul ruled for 40 years, he never bothered about the ark of the Lord. After David started ruling, he brought the ark to Zion. 40 సంవత్సరాలు సౌలు పరిపాలన చేసిన కాలంలో ఒక్కసారి కూడా మందసం గురించిన ఆలోచన రాలేదు ఆయనకి. కానీ ఎప్పుడైతే దావీదు పరిపాలన ఆరంభించాడో వెంటనే మందసం గురించి విచారించాడు. He loved the house of God. దేవుని మందిరాన్ని ప్రేమించాడు. He was not happy settling in the building of cedars when the ark of the Lord is in tents. దేవుని మందసము డేరాల్లో గుడారాల్లో ఉంటుండగా దేవదారు మ్రానుతో కట్టబడిన ఆ భవనంలో దావీదుకి సంతోషం అనిపించలేదు. And so he wanted to build a temple. దేవునికి మందిరం కట్టాలని. That is the greatest life's desire in the heart of David. అది దావీదు జీవితాశయముగా ఉండినటువంటిది. But what God said? దేవుడు ఏమన్నాడు? You cannot build. నీవు కట్టడానికి వీల్లేదు. You are not worthy for that. నీవు అది కట్టడానికి యోగ్యుడు. These are the punishments David experienced during the lifetime. ఇవి తన జీవిత కాలములో దావీదు ఎదుర్కొన్నటువంటి శిక్షలన్నీ. So brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, I believe many of you are born again. మరి మీలో చాలా మంది తిరిగి జన్మించిన వారే అనుకుంటున్నారు. Before a temptation comes, before jumping into any kind of sin, I don't advise you to commit sin. Thing is, at the earliest come out of it. శోధన వచ్చి పాపంలో పడిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పాపం చేయడానికి నేను ప్రోత్సహించడం లేదు. ఇక్కడ సాధ్యమైనంత త్వరగా వెంటనే బయటపడాలి. Yes, he will forgive you. క్షమిస్తాడని నిన్ను. But you have to pay the price. I cannot tell a lie. కానీ నీవు క్రయం చెల్లించవలసిందే. నేను ఈ విషయంలో అబద్ధం చెప్పలేను. Am I clear? అయిపోయింది, స్పష్టంగా ఉందా? అందరికీ అర్థమైందిగా? It has taken 45 minutes for me. 45 నిమిషాలు పట్టింది ఒక For one question. ఒక ప్రశ్నకే. But there are a big list of questions. ఇంకా చాలా ఉన్నాయి ప్రశ్నలు. Some are, of course. One brother asked about loans, I think. ఓ సహోదరుడు అప్పుల గురించి అడిగారు, రాశారు. Can I take a loan? అప్పు చేయొచ్చా? See, the Lord always meet our need, not greed. దేవుడు ఎప్పుడు కూడా మన అక్కర్లు తీరుస్తాడు, అవసరతలు ఏమైనా తీరుస్తాడు కానీ God, దురాశను తీర్చడు. God will meet our necessity but not all our wants. దేవుడు మన అవసరతలు తీరుస్తాడు కానీ కోరికలు తీర్చడు. I know some of the people, నాకు తెలిసిన వాళ్ళు మరి they cannot afford to purchase a motorcycle, but they will take loan and purchase a car. వాళ్ళు మోటార్ సైకిల్ కూడా కొనుక్కునేటువంటి స్తోమత లేదు కానీ కారు కొనడానికి అప్పు చేస్తారు. Is it not greed?
దురాశ కాదంటారా ఇది? Once I went to the country Fiji ఫిజీ అనే ఆ దేశంలో ఒకసారి to preach the word of God. అక్కడ వాక్యం చెప్పడానికి పోయాను. I was there for 15 days and they were telling 10 రోజులు అక్కడ ఉన్నాను. వాళ్ళు చెప్తున్నారు the Fijians were of this nature. ఫిజీ దేశస్థులైన వారు ఇది ఈ స్వభావం ఉంటుంది వాళ్ళకి. If the neighbor has purchased a Rolls Royce or suppose a Audi or some car, good car, పక్కింటోడు ఒక మంచి పెద్ద కార్ రోల్స్ రాయిస్ గానీ ఆడి కార్ కొన్నాడు అనుకోండి, and this fellow also వీడు కూడా by taking some loan or other ఏదో లోను అప్పో సప్పో చేసి ఆడి కారు కన్నా పెద్ద కారు కొనుక్కొని వీడి కారు కన్నా ఒక పెద్ద కారు కొని వీడు ఎక్కడికి వెళ్ళాలో ఆన్ చేసి అక్కడ ఉంచుతాడు కాసేపు వీడు ఎక్కడికి every day. వెళ్ళగానే ఆన్ చేసి అక్కడ ఉంచేస్తారు అంతే. So in India also the same thing is there. భారతదేశంలో వచ్చింది ఈ అలవాటు. Others are having. వాళ్ళకుంది. మేడం వచ్చి అంటది అమ్మగారు వచ్చి అంటారు వాళ్ళు ఎప్పుడో కొనేసుకున్నారు. వాళ్ళు ఎప్పుడో కొనేశారు, నువ్వు ఉన్నావు, ఇక నువ్వు ఉన్నావు ఉన్నావు 100 కేజీలు ఎందుకు ఉన్నావు, 100 కేజీలు ఉన్నావు ఎందుకు? మీ నాన్న పెళ్లి చేసేటప్పుడు అన్నాడు 100 కేజీలు బంగారం ఇస్తున్నానని ఇదా. మీ నాన్న పెళ్లి చేసినప్పుడు అన్నాడు 100 కేజీలు బంగారం ఇస్తున్నాను అంటే ఇదన్నమాట. So many times we will go in the greedy way. అనేసార్లు దురాశ ఇది మనం అనుసరిస్తాం. God will satisfy our needs, not greed. దేవుడు మన అవసరతలను తీరుస్తాడే తప్ప దురాశను తీర్చడు. And the question is, ప్రశ్న ఏమిటంటే, suppose if I take a loan and go away, ఒకవేళ if I take a loan and purchase something, నేను అప్పు చేసి ఏదైనా కొన్నాను అనుకోండి, I am a believer, నేను విశ్వాసి, and tomorrow if God comes to the mid-air, I will be caught up. మరి రేపటి దినాన్న ప్రభు వచ్చాడు మధ్యాకాశానికి వస్తే నేను ఎత్తబడ్డాను అనుకోండి, వాడిని మోసం చేస్తున్నాను కదా, వేరే మరి నేను వేరే వాడిని మోసం చేస్తున్నాను కదా, I cannot repay that loan. నేను అప్పు తీర్చలేను. So first of all my advice is, మొదటిదిగా ఇప్పుడు నా సలహా ఏంటిదంటే, you need not purchase anything by taking loan. అప్పు చేసి ఏ వస్తువు కొనవలసిన అవసరత లేదు. And especially app loans, loan apps, Vijayawada is famous for that. And what is happening? The DGP has, appointed a special team to investigate it. లోన్ యాప్ అనేవి కొత్తగా వచ్చాయి, వాటిలో మరి అస్సలు దాని జోలికి వెళ్ళకూడదు. ఇది విజయవాడలో చాలా ప్రసిద్ధి అయిపోయింది. ఇప్పుడు డీజీపీ గారు దాని గురించి చాలా అన్వేషణలు చేస్తున్నారు. So many women are raped, I am telling you. చాలా మంది స్త్రీలు చెరపబడ్డారు. Yes, some students, because to fulfill their fashions, they have taken some 10,000, 15,000. They do not know how to repay, how much they are suffering. You may be knowing or may not be knowing. Don't go for such things. విద్యార్థులు ఆశపడి అది కావాలి ఇది కావాలి సరదా గురించి అప్పులు చేశారు, ఆ తర్వాత అప్పులు తీర్చలేకపోతున్నారు, తల పట్టుకొని బాధ ఏడ్చుకుంటా ఉన్నారు. మీకు తెలుసుంటది అలాంటి పని చేయదు. So very sad situation. చాలా విచారకరమైన పరిస్థితి. By going for loans, that is my personal opinion I am telling. ఇక్కడ నేను వ్యక్తిగతమైన అభిప్రాయమే చెప్తున్నాను. Because in the Bible it is written that you will lend but you will not take. బైబిల్లో ఏమనుందంటే నువ్వు అప్పిచ్చేవాడుగా ఉంటావే కానీ అప్పు చేయవని ఉంది. But nowadays, of course, there is a what can I say, amendment we can tell. ఇక్కడ చెప్పాలంటే దీనికి మన కొన్ని సర్దుబాట్లు సర్దుబాట్లు ఇక్కడ. For example, if you are an employee, ఉదాహరణ నీవు మరి ఉద్యోగి అనుకో, and you are having a fixed income, నీకు ఇంత రాబడి జీతం అనేది వస్తుంది, you can repay. నీవు దాన్ని తిరిగి చెల్లించగలవు. Suppose if you purchase a flat or a car, something, okay, you are purchasing 1.5 to 2 crores nowadays. ఫ్లాట్ కారు కొన్నావు, నేటి దినాల్లో 1-2 కోట్లు ఖరీదు ఉన్నాయి. And so if you directly give the cash, నువ్వు నేరుగా డబ్బు ఇచ్చి కొన్నావు అనుకో, and you will face problems from income tax also. ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను శాఖ వారి ద్వారా నీకు కొన్ని ఇబ్బందులు So that's వస్తాయి. why what the many people are doing, అందుకని చాలా మంది ఏం చేస్తున్నారు, because they are having fixed income, they will be taking loans from some governmental organizations like a bank or LIC like that. నిఖరమైనటువంటి రాబడి వాళ్ళకి ఉన్న కారణంగా ప్రభుత్వ సంస్థలు లాంటి కొన్ని బ్యాంకులు కానీ ఎల్ఐసి లాంటి వాటి ద్వారా అప్పు తీసుకొని ఇల్లు కట్టుకుంటారు. To answer the government, so okay, if you are going for this, ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండే దాని కొరకు ఈ విధంగా చేస్తున్నారు. I am not against it because you are having a fixed income. ఈ విషయంలో నేను వ్యతిరేకించడం లేదు, ఎందుకంటే నిఖరమైనటువంటి నీకు ఆ రాబడి ఉంది కాబట్టి. But at the earliest you clear off everything. అది కూడా సాధ్యమైన త్వరగానే అవన్నీ చెల్లించేస్తే మంచిది. Completely you can get rid of that. పూర్తిగా వాటి నుండి నువ్వు విడుదల పొందాలి.
In foreign countries, it is not like that. విదేశాల్లో అట్లా లేదు మళ్ళీ. If you take a loan, నువ్వు అప్పు చేస్తే if you want to repay it in suppose 15 years or 20 years, 15-20 సంవత్సరాలు నువ్వు చెల్లించేయాలనుకుంటే, suppose in this year only, if you want to repay the whole thing, suppose in America or Canada, ఒకవేళ ఈ సంవత్సరంలోనే చెల్లించాలనుకున్నావు అమెరికాలో కానీ కెనడాలో కానీ, then they will put a fine on you. అప్పుడు వాళ్ళు నీ మీద అపరాధ రుసుము ఒకటి పెడతారు. వెంటనే కట్టినందుకు ఫైన్ వేస్తారు. అంటే వెంటనే కట్టేస్తున్నందుకు నీకు ఫైన్ పెడతారు. 40 ఏళ్ళు నువ్వు వడ్డీ కడతావు అనుకున్నాను, వెంటనే కట్టేసావు కాబట్టి మాకు లాస్ వచ్చింది. 40 ఏళ్ళ వరకు వడ్డీ కడతావు అనుకొని మేము ఇచ్చాము, నువ్వేమో సంవత్సరంలో తీర్చేస్తుంటే మాకు నష్టం అది. Of course, little bit fine will be there. కాబట్టి కొంత వారు చెల్లించాలి, కొంత రుసుము చెల్లించాలి. And thank God, so far our Nirmala Sitharaman garu has not heard about it. If not, here also that would have come. నిర్మలా సీతారామన్ గారు అది వినలేదు అనుకుంటా, దేవునికి స్తోత్రాలు. లేకపోతే ఇక్కడ ఆ పరిస్థితి వచ్చేది. So you can repay as early as possible. To the best of my knowledge, for a Christian, loan is not advisable. సాధ్యమైనంత త్వరగానే దాన్ని తీర్చేస్తే మంచిది. అయితే క్రైస్తవుడిగా నా సలహా ఏమిటిదంటే అప్పు చేయకపోవడమే మంచిది. So okay, now and even believers I am telling. మరి విశ్వాసులతో కూడా చెప్తున్నా. So when you are a believer, నువ్వు విశ్వాసమైన for everything you will depend on God. ప్రతి దాని కొరకు దేవుని పైన ఆధారపడాలి. I purchased a flat. It is around 1 crore 20 lakhs or something like that for my stay. సోదరుడు కూడా ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు, 1,20,00,000 బహుశా ఉండొచ్చు. And adjacent to my flat, నా ఫ్లాట్ పక్కనే, suppose my number is 1, number 2. నాది 1వ నెంబర్ అయితే 2వ నెంబర్లో One unbeliever, completely unbeliever, he purchased. ఒక అవిశ్వాసం, పూర్తిగా అవిశ్వాసులు వాళ్ళు కొన్నారు. Then I asked, అప్పుడు నేను అడిగాను, "Are prayers will be there in my house? Why you purchased?" మా ఇంట్లో అన్ని ప్రార్థనలు చేస్తూ ఉంటారు కదా, నువ్వెందుకు అనుకున్నావు? And they said, వాళ్ళు అన్నారు, "We know about Christianity. క్రైస్తవత్వం గురించి మాకు తెలుసు బాగా. 4 సంవత్సరాలు ప్రేయర్స్ మేము భరిస్తాం సార్. 4-5 సంవత్సరాలు మీరు చేసే ప్రార్థనలన్నీ భరిస్తారు. Your God is going to come to the mid-air. All of your family members will go. Then the flat will become ours." మీ దేవుడు మధ్యాకాశంలో వచ్చినప్పుడు మీరు అందరు వెళ్ళిపోతారు, ఎత్తబడతారు కదా, అప్పుడు ఈ ఫ్లాట్ మాకే కదా. అరే, what a plan. ఏం ఆలోచన వచ్చింది వాళ్ళకి. Oh, so such things are also there. ఇలాంటివి కూడా జరుగుతుంది. So that is about loans, what I am telling. ఇది అప్పుల గురించి నేను చెప్తాను. And one more question I will just tell and close. మరొక ప్రశ్న కూడా నేను చెప్పి ముగిస్తాను. Because we are have to have some other small practical talk. ఇంకా మన చివరిగా ప్రాక్టికల్ టాక్ ఒకటి ఉంది చెప్పుకోవాలి. And this is how many Obadhyas are there in the Bible? బైబిల్ గ్రంథంలో ఓబద్యాలు అందరూ ఎంతమంది ఓబద్యాలు It is a simple question. చిన్న ప్రశ్న. To the best of my knowledge, there are 13 Obadhyas in the Bible. నాకు తెలిసి బైబిల్ అంతట్లో 13 మంది ఉన్నారు ఓబద్యాలు. 13 Obadhyas. 13 మంది ఓబద్యాలు. You want the references? రెఫరెన్స్లు మీకు కావాలా? I can give it, but it may be boring to you. మరి చెప్తా ఉంటే మీకు కొంచెం విసుగు అనిపిస్తుంది. Yeah, if you want, number 1, we all know one of the minor prophets is Obadiah. ఒకటి మనకు తెలుసు కదా, చిన్న ప్రవక్తల్లో ఒకడైన ఓబద్యా. And the second one is the chamberlain in Ahab's palace, Obadiah. He was a steward. రెండవది ఆహాబు రాజభవనంలో గృహ నిర్వాహకుడుగా ఉన్న ఓబద్యా. That is in 1 Kings 18 verse 3. మొదటి రాజులుగా 18:3 ఉంటుంది. And thirdly, మూడవది if you read 1 Chronicles 3:21, మొదటి దినవృత్తాంతం 3:21 చదివితే, through Zerubbabel there is one descendant of David is there, his name is Obadiah. యెరుబ్బయలు ద్వారా మరి దావీదు సంతతిలో నుండి వచ్చిన ఒక ఓబద్యా ఉన్నాడు. Yeah, through Zerubbabel. యెరుబ్బయలు ద్వారా. Yeah, we all know through David there are 2 lines. దావీదు నుండి 2 వరుసలు వచ్చాయి కదా. One is through the line of Nathan, the son of David. ఒకటి నాతాను, దావీదు కుమారుడైన నాతాను. And another is through Solomon. మరొకటి సొలొమోను వరుసలో 2 వచ్చాయి. Through Solomon, Joseph came. Through Nathan, Mary came. సొలొమోను ద్వారా యోసేపు, నాతాను ద్వారా మరియా వాళ్ళు. Once again, these 2 lines are meeting when Zerubbabel was the governor. మరి యెరుబ్బయలు అధిపతిగా ఉన్న కాలంలో ఈ ఇద్దరు కలుసుకుంటారు. And through Zerubbabel, there is one Obadiah was born in his line. యెరుబ్బయలు ద్వారా తన జీవితంలో ఒక ఓబద్యా పుట్టాడు. So that was the descendant of David. He is the 3rd Obadiah. దావీదు వంశం నుండి వచ్చిన 3వ ఓబద్యా. 4th Obadiah. 4వ వాడు. In 1 Chronicles 7:3, a descendant of Issachar is there. మొదటి దినవృత్తాంతం 7:13లో ఇస్సాకారు ద్వారా వచ్చినటువంటి ఓబద్యా. He was the tribal head. He was the head of one tribe, Issachar tribe. ఆ గోత్రకర్తగా ఉన్నాడు ఆయన, ఇస్సాకారు
ఇస్సాకారు గోత్రంలో. And then in 1 Chronicles 8:38, మొదటి దినవృత్తాంతంలో 8:38లో there is another Obadiah as a descendant of King Saul. మరొక ఓబద్యా ఉన్నాడు, రాజైన సౌలు వంశంలో నుండి Yeah, వచ్చాడు. even in 9:44 also it is 9వ written. అధ్యాయం 44లో కూడా రాయబడింది. He was the son of Azel. ఆషేలు ఒక కుమారుడు. Azel, Azeel. And he is in the line of Saul. సౌలు యొక్క వరుసలో నుండి వచ్చినాడు. And sixthly, ఆరవది, there is one person who is the son of Shemaiah. షమాయా కుమారుడైన వాడు ఒకడు ఉన్నాడు. Same 1 Chronicles 9:16. మొదటి దినవృత్తాంతం 9:16లో. Yeah, see, Shemaiah was in the group that have come returned from Babylon. ఈ షమాయా అంటే బబులో నుండి తిరిగి వచ్చిన వారి ఆ గుంపులో ఉన్నాడు. And if you read 1 Chronicles 12th chapter, మొదటి దినవృత్తాంతం 12వ అధ్యాయంలో one more Obadiah is there. He is one of the mighty men of David. మరొక ఓబద్యా ఉన్నాడు, దావీదు దగ్గర ఉన్న బలాఢ్యులలో ఇతడు ఒకడు. And another one is there. మరొక అతను He is the father of Ishmaiah. ఇష్మాయేలు యొక్క తండ్రి. That is 1 Chronicles 27:19. మొదటి దినవృత్తాంతం 27:19. Then again, if you come to 2 Chronicles 17:7, రెండవ దినవృత్తాంతంలో 17వ అధ్యాయం 17వ వచనం. there is an official with Jehoshaphat the king. His name is Obadiah. యెహోషాపాతు రాజు దగ్గర ఒక అధికారి ఉన్నాడు, ఆ పేరు కూడా ఓబద్యా. And another 10th one we can say. 10వ వాడు. And an overseer during the king Josiah. యోషియా రాజు కాలంలో పై విచారణకర్తగా ఉండినవాడు. 2 Chronicles 34:12. రెండవ దినవృత్తాంతంలో 34:12. Yeah, just to repair the temple, he was one of the overseers. మందిరము బాగు చేస్తున్న మరమ్మతులు చేస్తున్నప్పుడు అక్కడ విచారణకర్తగా ఉన్నవాడు. He is a Levite. అతడు లేవీయుడు. And the 11th Obadiah 11వ ఓబద్యా. in 2 Chronicles 12, Nehemiah 12:25. నెహెమ్యా 12:25. Yeah, he is one of the gatekeepers during Nehemiah when he was building the wall. నెహెమ్యా గోడలు కడుతున్నప్పుడు ద్వారపాలకుడుగా ఉన్న వారిలో ఒకడు. And 12th Obadiah, 12వ ఓబద్యా, one of the descendants of Joab, that is the nephew of David or the army chief of David. యోవాబు సంతతిలో నుండి వచ్చినవాడు, అంటే దావీదు యొక్క సైన్యాధిపతిగా ఉండిన వాడును, అలాగే దావీదుకి మేనల్లుడు అవుతాడు యోవాబు, ఆయన సంతతి. That Obadiah is the son of Jehiel. You can read about him in Ezra 8:9. ఆ ఓబద్యా యెహీయేలు, అంటే ఎజ్రా 8వ అధ్యాయం 9వ వచనంలో. And then the 13th Obadiah. 13వ వాడైన Once again we can see him in the book of Nehemiah. నెహెమ్యా గ్రంథంలోనే మనం చూడొచ్చు. In the 10th chapter. 10వ అధ్యాయంలో Some of the people, they have signed the covenant that is written by Ezra and Nehemiah during those days. అదినాల్లో ఎజ్రా నెహెమ్యాలు ఒక నిబంధన చేసినప్పుడు దాన్ని సంతకం చేసిన This Obadiah is one of the signatories of the covenant. ఈ ఓబద్యా ఆ నిబంధన మీద సంతకం చేసిన వాళ్ళలో ఇతడు ఒకడు. So brothers and sisters, కాబట్టి సోదరి I think it is now 4:30 ఇప్పుడు 4:30 అయింది. and now I am seeing your faces. మీ ముఖాలన్నీ కనబడుతున్నాయి. Little bit the color is changing. కొంచెం నెమ్మదిగా రంగు మారిపోతా And the ఉంది. fair and lovely applied in the morning is fading away. పొద్దున రాసుకొని పూసుకొని వచ్చిన ఫెయిర్ అండ్ లవ్లీ పోయినట్టు చెదిరిపోయింది. And brothers also fair over for men. మరి వీళ్ళు తక్కువ లేము గారు, ఫెయిర్ అవర్ ఫర్ మెన్, పురుషులు రాసుకునేది. Slowly it is fading away. నెమ్మదిగా అది పోతుంది. True color is coming out. ఇప్పుడు అసలు రంగు బయటపడుతుంది. So that's why అందుకని we will have a song, and after that we will finish with a practical talk. And all this bunch are there. I am taking to Hyderabad as your gift. And please see that they may not be blown away during my driving. లేచి నిలబడి మనం పాట పాడుకున్న తర్వాత ప్రాక్టికల్ టాక్ కలిగి ఉంటాం. తర్వాత మీరు ఇచ్చిన ప్రశ్నలన్నీ కూడా ఒక బహుమానంగా నేను పట్టుకెళ్తున్నా, హైదరాబాద్ తీసుకెళ్తా. దారిలో ప్రయాణం ఎగిరిపోకుండా ప్రార్థన చేయండి. So by standing, మనం లేచి నిలబడి పాడుకుంటాం.